జిల్లా గజ్వేల్ నల్లభాగు గడ్డకేసరి హనుమాన్ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. హనుమతి దీక్ష పీఠాధిపతులు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ప్రత్యేక పూజలు, గణపతి పూజ, అభిషేకాలు, హోమం నిర్వహించి భక్తులకు మంగళ శాసనాలు అందజేశారు. దుర్గాప్రసాద్ స్వామీజీకి చెప్పారు, గ్రామ పట్టణాల్లో ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ప్రతి వ్యక్తి ఆచరించవలసిందిగా 2029 లోపు అనేక గ్రహాల ప్రభావం చేత భూమికి అనేక అవసరాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు, పెద్దలు, మహాత్ములు ఆదేశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో హనుమత్ దీక్షాపేటలో తిరుపతిని పరిశీలించుకొని కోటి హనుమాన్ చాలీసా పారాయణ, కోటి హనుమత్ మూలమంత్రం యొక్క అనుష్ఠానాన్ని జరుపుకోవాల్సిందిగా, అలాగే ప్రతి గ్రామంలో అక్షరం చెప్పాలి. అంటే 9 లక్షలు చెప్పాలి. అందరూ సామూహికంగా అందరూ కలిసి ఎవరింట్లో వరకు పారాయణం జపం చేసుకొని డ్రింక్గా రాసుకొని మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని మా కమిటీ సభ్యులందరూ తనంతు బాధ్యతగా పనిచేస్తే ఈ విగ్రహాన్ని త్వరలో పూజ చేయగలుగుతాం. ఇక్కడ స్వామివారి అడుగుపెట్టి నుంచి ఇక్కడ శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయం, వినాయకుని ఆలయము ప్లస్ స్వాములకు భిక్ష గురించి హాల్ ఇదంతా కట్టడం జరిగింది. స్వామివారి పాదం ఎంత స్వామివారి పాదం పెట్టడం ద్వారా ఇదంతా పైకి వచ్చింది. ఇక్కడ ఈ హనుమాన్ దీక్ష, ఈ స్థలం హనుమంతుని యొక్క స్థల ప్రభావం బాగా ఉంది. ఈ స్థలంలో అనేక తీసుకొని బాగా